ఏడు విభాగాలు. దాంట్లో ఒక్కొక్క విభాగంలో 9 మంది ఉంటారు. రైతు విభాగం, బీసీ విభాగం, ఎస్సీ విభాగం, సోషల్ మీడియా, స్టూడెంట్, యూత్, మహిళ, విద్యార్థి, బీసీ విభాగం, ఇంకా 7 ఇవి ఉంటాయి. వీటిల్లో ఒక్కొక్క దాంట్లో 9 మంది, అంటే టోటల్గా 156 మంది కమిటీ మెంబర్లు కావాలి. అలాగే మన మండల్ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, ఇప్పుడు మన రవి జిల్లా కమిటీలో ఉన్నాడు, మండల కమిటీలో కొంతమంది ఉన్నారు. వీళ్ళు కాక కావాలి 156 మంది. 78 నాది పోరాలు మా పంచాయతీ 156 మంది మాకు 78 మంది కావాలి. ఏంటంటే మనకు పార్టీ పరంగా ఒక గ్రామంలో దాదాపు ఒక 1500 నుంచి 2000 ఓట్లు ఉంటే, కొంచెం అటు ఇటుగా ఒక 500 కుటుంబాలు వస్తాయి. 500 కుటుంబాలలో తెలుగుదేశం కొన్ని మన పార్టీ కాకుండా మిగతా వాళ్ళు ఒక 50% పోయినా కూడా మనకు 250 కుటుంబాలు ఉంటాయి. 250 కుటుంబాలలో చాలామంది మన మీద అభిమానంతో ఓటేస్తారు తప్ప చూసుకొని బయటికి వచ్చి మేము వైసీపీ అని చెప్తారు. కొంచెం పల్లెలలో ఆ విధంగా ఉంటారు, డివైడెడ్గానే మేము అని కడాకండి ఉంటారు. మామూలుగా మా రంగసంతో అన్నట్టయితే ఓట్లేస్తారు, కానీ వాళ్ళు ఏ పార్టీ కూడా బయటికి తెలియనిరు. ఎందుకంటే రొద్దాలు వేసాల్సి పనులు ఉంటాయిలే మాకు అని. మనం అట్ట పల్లెల్లో అట్టు ఉండదు, అటు ఉంటుంది. ఆ 250 మందిలో 250 కుటుంబాలలో మనకు కావాల్సింది కేవలం 78 మంది మాత్రమే. కాబట్టి మంచి వ్యక్తులను ఎక్కువ గోవిందరెడ్డి సార్ ఆఫీస్ దగ్గరికి కానీ, ఏదైనా పార్టీలకు పిలిస్తే వెళ్ళేవాళ్ళు కానీ, వీళ్ళందరినీ ఒక పెద్ద పదవులలో ఉంచుతూ, మన ఇన్ఛార్జీలతో ఎక్కువ మాట్లాడుతూ, గ్రామంలో మన గురించి బాగా మాట్లాడే వాళ్ళని అందరినీ కూడా మిగిలిన అన్ని పదవులలో పెట్టే విధంగా తయారు చేయాలని. వాస్తవంగా అయితే ఇక్కడనే కూర్చొని రాయమన్నారు, అంత ఈయనే కూర్చొని రాయడం అనేది జరగని పని. కాబట్టి మనం ముఖ్యంగా ఈ మెయిన్ పర్సన్స్ కన్నా మనము మీ అందరి సమక్షంలో ఎన్నుకుందాం. ఆ తర్వాత మిగతా వాళ్ళందరి పేర్లు రాద్దాము. చాలా వర్క్ ఉంది ఇక్కడ. సోషల్ మీడియా